So hello guys, good morning, welcome to new vlog. Let's begin the show. Today is the most normal day of my life. ఈరోజు బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు, తెలియదు ఈవినింగ్ వరకు ఏం ప్లాన్స్ అయితే తెలియవు, కానీ చూద్దాం. ఈరోజు నాకు ఆఫీస్ వర్క్ స్టార్ట్ అవబోతుంది, నాకు తెలీదు. ఒకవేళ వర్క్ స్టార్ట్ అవుతే నేను వ్లాగ్స్ చేయగలుగుతానా చేయగలిగిన, బట్ ఐ లైక్ డూయింగ్ వ్లాగ్స్. చూద్దాం. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఉప్మా. ఏదో ఒక రోజు నిన్న సేమియా ఉప్మా నా ఫేవరెట్ అంటే ఈరోజు మళ్ళీ ఉప్మా వేసింది మమ్మీ. దీన్ని ప్రేమ అనాలా ఏమనాలా? ఇప్పుడైతే మమ్మీ నాన్న పనికి పోయారు, నాన్న షాప్కి వెళ్ళిపోయింది, మమ్మీ పనికి పోయింది. నేను ఒక్కనే ఉన్నా ఇంట్లో వర్క్ చేసుకుంటున్నా. ఇంకొక మేబీ 1 వీక్లో నా ల్యాప్టాప్ కూడా వచ్చేస్తుంది, ఆఫీస్ ల్యాప్టాప్. ఇప్పుడైతే నా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నా, కానీ అప్పుడు వ్లాగ్స్ ఎట్లా చేయాలి అన్నది కొంచెం ఆలోచించాను నేను. ఎందుకంటే ఇప్పుడంటే ఖాళీగా ఉన్నా, ఎక్కువ టైం ఖాళీగానే ఉంటున్నాను కాబట్టి వ్లాగ్ చేస్తున్నా. మరి ఆఫీస్ ఒకసారి స్టార్ట్ అయితే వ్లాగ్స్ చేయడం అవుతుందా అవుదా, మ్యాక్సిమం ట్రై చేస్తా ఏదో ఒకటి చేయడానికి. చిన్న వ్లాగ్ అయినా సరే 5 minutes అయినా పర్లేదు, ఏదో ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో గైస్, మా అమ్మ అయితే పప్పు సోరకాయ వండింది, కానీ నాకు పాపడాలు కూడా వేయించుకుని తినాలని ఉంది. యాక్చువల్లీ పప్పు తిన్నప్పుడు పాపడాలు ఖచ్చితంగా వేయించుకోవాలి అని రాజ్యాంగంలో కూడా రాసింది. పేజీ నెంబర్ 36 లెఫ్ట్ సైడ్ 5th లైన్ ఉంటుంది. జోక్ బాగుంటుంది పప్పులో అప్పడాలు, సాంబార్లో బాగుంటుంది. నేను పప్పులో కూడా తింటా, నాకు నచ్చుతుంది. Past the pain and the fear, beyond the cold air. Searching in the void like you still be there. మన పాపడాలు అయిపోయినాయి. ఒక పర్ఫెక్ట్ తెలుగు భోజనం అంటే ఇది. పాపడాలు, పప్పు, అన్నం, తొక్కు, అదే పచ్చడి. సో గాయస్, ఇప్పుడే నా ఆర్సీ కూడా వచ్చేసింది. వెనకాల వైపు చూపాను, నా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది నా ఆర్సీ. సో ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు లాంగ్ డ్రైవ్కి. చెక్కింగ్ ఏమైనా ఉంటే ఏం ప్రాబ్లం రాదు. హైదరాబాద్కి వెళ్ళడానికి చిన్న ప్లాన్ ఉంది గాయస్. ఇప్పుడు టైం 5 అవుతుంది. టీ తాగేసినాం ఇప్పుడే. నాకు ఎంత బోర్ కొడుతుంది అంటే, బయటికి వెళ్ళాలన్నా కానీ నాకు ఫ్రెండ్స్ లేరు ఇప్పుడు ఇక్కడ కరీంనగర్లో. ఎవరితో పోవాలి బయటికి? పోతే ఒక్కనే పోవాలి, ఇక్కడికి పోవాలి, బోర్ కొడుతుంది నాకు. సో డిసైడ్ అయినా ఒక్కనే అట్లా కాసేపు బయటికి వెళ్ళి డ్యామ్ దగ్గరికి వెళ్ళి వద్దామని. వెళ్ళి చూద్దాం, కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి వద్దాం. పొద్దున నుండి వర్క్ చేసుకుంటూనే ఉన్నా. నాకు ఇప్పుడే గుర్తొచ్చిన విషయం ఏంటంటే, మన దగ్గర బైక్ లేదు, కార్ మాత్రమే ఉంది. ఇప్పుడు కార్ తీసి అక్కడ వరకు వెళ్ళి ఎట్లా ఫిక్స్ అయిపోయినా కదా, కార్లోనే వెళ్దాం. ఇంకా ఫిక్స్ అయిపోతే వెళ్ళిపోవాలి అంతే. అక్కడ ఉంది మన కార్, తీసుకొని కాసేపు అట్లా డ్యామ్ దగ్గరికి పోయి చూద్దాం. బయటికి అయితే వచ్చేసిన, ఇక్కడ తిరగాలో అర్థం అవుతలేదు. ఇక్కడ బైపాస్ డ్యామ్ పక్కనే తిరుగుతున్నా. నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండి ఫ్రెండ్స్ లేకపోతే మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండి వేస్ట్ అనిపిస్తుంది, అంత బోర్ కొడుతుంది. City lights blink, they got secrets. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసిన నేను. ఇక్కడ నుండి ఎంట్రన్స్ ఉంటుంది. ఇది పెద్ద గ్రౌండ్లా ఉంటుంది. బతుకమ్మ రోజు ఇక్కడ మొత్తం బతుకమ్మ ఆడుతూ ఉంటారు, కానీ సండే మాత్రం చాలామంది ఉంటారు, ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కన్నా వేరే ప్లేస్కి వెళ్ళడం బెటర్ సండే. చూడండి ఎట్లా వస్తున్నా. Echo of your laugh, now a ghost in the shade. ఏముంది వ్యూ ఇది. దిస్ ఇస్ కాల్డ్ హెవెన్ బ్రో, హెవెన్. అక్కడ కింద కొందరు పోయిర్రు, మనం కూడా పోదాం ఒకసారి, చూద్దాం పోయి. గైస్, లిటరల్గా ఇది ఎంత బాగుందంటే చూడడానికి ఒక సముద్రం లాగా ఉంది. అక్కడ సంది లైట్స్ పడుకుంటూ, ఇక్కడ లవర్స్ ఉన్నట్టున్నారు. ఇది మొత్తం ఒక పెద్ద ప్లే గ్రౌండ్లా ఉంది చుట్టూ. అక్కడ వరకు వాటర్ వరకు వెళ్ళి చూద్దాం ఒకసారి. చూడ్డానికి ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా. అంటే ఇది మా ఇంటి వెనకాలనే ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు చూస్తూనే ఉంటా, కానీ మా ఫ్రెండ్స్ లేకపోయేసరికి ఎక్కువ రావడం మానేసాను. నేను ఒక్కనే వచ్చి ఇక్కడ ఏం చేయాలి. ఇప్పుడు ఎందుకో కొంచెం వ్యూ చూడాలనిపించి వచ్చిన. వాటర్ వరకు వెళ్ళి చూసేసి వద్దాం. ఇది దగ్గర నుంచి వ్యూ ఎంత బాగుంది. అక్కడ దూరంలో చేపలు పడుతున్నారు చూడండి.
జూమ్ ఇన్ చేస్తా. Eyes shut tight, see the dreams barely. లిటరల్గా ఒక మూవీ షాట్లా ఉంది ఇది. గైస్ నీళ్ళు చూసిరా ఎంత క్లియర్గా ఉన్నాయో. అక్కడక్కడ చేపలు కూడా ఉన్నాయి మీకు. అక్కడక్కడ షూట్ చేద్దాం అనుకున్న లోపు వెళ్ళిపోతున్నాయి అవి. ఎంత క్లియర్గా ఉన్నాయి వాటర్. నాకైతే ఇక్కడ నుంచి అస్సలు ఎలా అనిపించట్లేదు. Every breath I take, falling stars write your. ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. అంటే సౌండ్ ఏం లేదు, అక్కడ ఎక్కడో దూరంలో వెహికల్ సౌండ్ తప్ప. జనాలు లేరు. ఆ వ్యూ చూసిరా, సేమ్ సముద్రంలో సన్సెట్ ఎలా అవుతుందో సేమ్ అలానే వ్యూ ఉంది. ఫ్రెండ్స్ వస్తే ఇంకా బాగుండేది. చేపలు కనబడుతున్నాయి నాకు, కానీ వీడియో తీసే టైంకి అవి పోతున్నాయి, ఫాస్ట్ వెళ్ళిపోతున్నాయి. మూవీ షూట్లా ఉంది సేమ్ ఇది. ఇంతకుముందు ఇక్కడ ఒక చేప వచ్చింది. దిల్ ఖుష్ అయిపోయింది బాయ్. నిజంగా ఈరోజు ఎంత బోర్ కొట్టిందో. ఆ నెగిటివిటీ, లేకపోతే సాడ్నెస్ కానీ, ఆ నెగిటివిటీ కానీ, ఆ బోరింగ్నెస్ కానీ ఈ వ్యూతో మొత్తం పోయింది. దిల్ ఖుష్ అయిపోయింది, ప్రశాంతంగా. కానీ సండే సాటర్డే వీకెండ్స్ మాత్రం సచ్చిన ఇట్లా ఉండదు. మొత్తం నిండిపోతారు ఇక్కడ, మొత్తం జనాలతో నిండిపోతారు. నేను ట్రైపాడ్ తీసుకురావడం మర్చిపోయినా, లేకపోతే టైం లాప్స్ పెట్టేవాడిని ఒక 1 hour. సూపర్ ఉండేది అప్పుడు. మిస్ అయిపోయింది. ఇంకెప్పుడన్నా వచ్చినప్పుడు పెడదాం. పక్కనే ఉంటుంది కదా మనకి. ఆల్మోస్ట్ ఇక్కడ 1 hour ఉన్నా. చాలా బాగా అనిపించింది, చాలా రిలాక్స్గా అనిపించింది. ఇంక వెళ్ళిపోదాం. కానీ వెళ్ళాలనిపించలేదు ఇక్కడ నుంచి. బాగుంది. వెళ్తుంటే మధ్యలో ఇవి కనిపించినాయి. వీటిని ఏమంటారు మీరు? నాకు కూడా తెలియదు ఏమంటారు. చాలా ఉన్నాయి ఇక్కడ. సో గైస్, నేనైతే ఇప్పుడు వెళ్తున్నా. ఆల్మోస్ట్ 1 hour ఉన్నా. హాఫ్ అన్ అవర్ ఉన్నాం అనుకున్నా, కానీ నాకు వెళ్ళాలనిపించలేదు. 1 hour ఉన్నా, వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఇంకొక 10-15 minutes చీకటి పడిపోతుంది. పోలీసులు కూడా వస్తారు. ఇది డ్యామ్ కట్ అన్నమాట. పైకి చాలామంది వస్తారు వాకింగ్ కోసం అని. ఎక్కువ మిడిల్ ఏజ్ కానీ, ఓల్డ్ ఏజ్ కానీ వాళ్ళు కూడా చాలామంది వస్తారు. ఇక్కడ వాకింగ్ ఏరియా, అది మొత్తం ఒక ల్యాప్ లాగా ఉంటుంది. అందులో కూడా వాక్ చేస్తారు. కానీ ఇక్కడ కూడా కొత్తగా వేసారు, ఇంతకుముందు లేదు ఇది. ఇక్కడ జిమ్ ఎక్విప్మెంట్, ఓపెన్ జిమ్ కూడా ఉంది. చేసుకునే వాళ్ళు ఇక్కడ వేసుకుంటారు. చిన్నపిల్లలు కానీ ఇక్కడ ఆడుకుంటారు. సో గాయస్, నేనైతే ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. చాలాసేపు ఉన్నాం అక్కడ, మంచిగా అనిపించింది. సో గాయస్, నేనైతే ఇంటికి వచ్చేసిన. కార్ అక్కడ పార్క్ చేసేసిన. మా అమ్మ వచ్చినాక ఇద్దరం కలిసి కవర్ కప్పుతుంది. ఒక్కనికే కప్పనికి రాదు, పెద్ద ఉంటుంది కదా. కాసేపు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వర్క్ చేసుకుందాం మళ్ళీ. ఈరోజు ఇంట్లో ఒక్కనే ఉండే కదా, ఏం చేయాలో తెలీదు. కంటెంట్ ఏం వస్తుంది, అసలు ఏం షూట్ చేద్దాం, వ్లాగ్లో ఏం పెడదాం అనుకున్నా. కానీ ఇప్పుడు ఈవినింగ్ అటు పోయినాం కదా డ్యామ్ దగ్గరికి. సూపర్ కంటెంట్ వచ్చింది, మంచి వ్యూ వచ్చింది. మైండ్ కొంచెం రిలాక్స్ అయిపోయింది. ఈరోజు చపాతీ చేయడానికి పిండి నేనే కలపబోతున్నా. చాలా రోజులు అయిపోయింది చపాతీ నేను సొంతంగా తీసుకొని. నేను రూమ్లో ఉన్నప్పుడు 1 month కంటిన్యూస్గా చపాతీ తిన్నా. ప్రతిసారి అంటే మార్నింగ్, ఈవినింగ్, నైట్ 3 times 1 month మొత్తం చపాతీ తిన్నా. నా హెల్త్ అప్పుడు బాగాలేకుండా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం, చాలా రోజుల తర్వాత నాతో అవుతుందా అవదా పిండి వేసుకోవడం. ఫస్ట్ పిండి పోసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నా, కొంచెం ఆయిల్ కూడా పోసుకుందాం. బాగా వస్తుంది. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఫైనల్లీ చపాతీ కోసం పిండి పిసికేసిన. ఎంత నీట్గా చేసిన. ఇప్పుడు దీన్ని ఒక 15 to 30 minutes ఇట్లా వదిలేస్తే మంచిగా నానుతుంది. మమ్మీ మనకి ఇచ్చిన వర్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసినాం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో గైస్, టైం అయితే ఇప్పుడు 11 అవుతుంది. నా కళ్ళ మీద ఉంది నిద్ర. డిన్నర్ అయిపోయింది, మమ్మీ నాన్న పడుకున్నారు. ఈ వీడియోకి ఇంకింత. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వ్లాగ్. బై. City lights blink, they got secrets to